అంతే, ఎంతో సింపుల్గా చేసుకునే పప్పు పులుసు రెడీ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మనం చేసుకునే వంటకం పేరు పప్పు పులుసు. దీనికి కావలసిన పదార్థాలు: ఆనపకాయ ముక్కలు, 2 వంకాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకొని అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా కోసుకున్న వాటిని పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం ఆవాలు, మెంతులు, ఒక ఎండుమిరపకాయ, 1 కప్పుడు చింతపండు పులుసు, 2 కప్పులు కందిపప్పు. 2 కప్పులు కందిపప్పుని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. మనం ముక్కలు చేసుకున్న ఆనపకాయ, బెండకాయ, వంకాయ, టమాటా అన్నిటిని ఒక గిన్నెలో పోసుకుని ఉప్పు వేసుకుని 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. అలాగే ఒక గిన్నెలోకి 2 కప్పులు కందిపప్పు నీళ్ళు పోసుకున్నాం కదా, ముందు అది కుక్కర్లో పెట్టుకుని దాని మీద ఈ గిన్నెలో పెట్టుకుని ముక్కలు కూడా పెట్టుకుని 5 విజిల్లు వచ్చే వరకు కుక్కర్లో ఉంచుకోవాలి. 5 విజిల్లు వచ్చిన తర్వాత మనం ఒక గిన్నెకి నూనె వేసుకుని అందులో మనం పోపుకి తీసుకున్న ఆవాలు, మెంతులు వేసుకోవాలి. అవి కొంచెం చిటపటలాడిన తర్వాత 1 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ ఎండుమిర్చి కూడా చిటపటలాడిన తర్వాత 1 పచ్చిమిర్చిని 4 ముక్కలు చేసుకుని వేసుకోవాలి. వాటిని బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్న ముక్కలన్నిటిని నీళ్ళతో సహా అందులో వేసేయాలి. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉడకపెట్టుకున్న కందిపప్పును కూడా అందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసుని ఈ పప్పు గిన్నెలోకి మొత్తం వేసేసుకోవాలి. ఆ వీడియో చిన్నది మిస్ అయింది. మొత్తం ఆ కప్పుడు చింతపండు నీళ్ళని కూడా మనం పులుసులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత అందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే 1 చెంచాడు సాంబార్ పొడి. దీన్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ఇది ఎలాగో కావాలంటే కామెంట్ చేయండి, దాన్ని కూడా ఎలా చేసుకున్నామో చెప్తాను. అలా బాగా కలుపుకుని చిన్న ఉడుకు వచ్చిన తర్వాత అందులోకి 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. పొడి ఇంగువ, కొంచెం పసుపు వేసుకుని బాగా ఉడికొచ్చే వరకు ఉంచుకోవాలి. చూసారా ఎలా మరుగుతుందో? పులుసు ఎంత మరిగితే అంత టేస్ట్. అంతే, మన వంటకం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.